హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కనీసం ఫోన్ వైపు కూడా చూడకుండా లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్న అతనికి అటువైపు నుంచి వచ్చిన మాటలు విని భయం, కంగారు పెరిగిపోవటంతో స్పీడ్గా పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి తన కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు విక్రమార్క. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోలేదు. వెనకచారి, సార్ ఏమైంది, మీరు ఎందుకు అలా పరిగెడుతున్నారు, ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నా కూడా విక్రమార్క పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. క్షణాల్లోనే విక్రమార్క కార్ అక్కడి నుంచి మాయమైపోయినట్లే స్పీడ్గా వెళ్ళిపోవటంతో ఏమైంది సార్కి, ఇంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు వచ్చిన ఫోన్ కాల్ ఏంటి, ఎవరు ఫోన్ చేసింది, అంత కంగారు పడే విధంగా ఫోన్లో ఏం చెప్పి ఉంటారు అని అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా వెంటనే తను కూడా క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాడు. మరి చారి ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం. విక్రమార్క కారు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆకాశంలో వెళ్తున్నాడా లేకపోతే నేల మీద డ్రైవ్ చేస్తున్నాడా అనేది తెలియదు. కానీ రయ్యి రయ్యమంటూ దూసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడా కూడా క్షణం కూడా ఆగటం లేదు. ఊపిరి కూడా తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా వెళ్తున్నాడు. తన మనసులో భయం పెరిగింది. గుండె వేగం ఒక్కసారిగా 200 స్పీడ్తో కొట్టుకుంటుంది. ఐఆమ్ సారీ మేడం, రియల్లీ సారీ. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి నేను తప్పు చేశాను. అందుకే ఇలాంటి పొరపాటు జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు జరగదు, నేను జరగనివ్వను. నన్ను క్షమించండి మేడం. మీరు ఆఫీస్కి వెళ్తున్నారు అని చారీ చెప్తే మీకు కనీసం ఫ్రీడమ్ అయినా ఇవ్వలేదు అని అనుకుంటారేమో. ఆఫీస్కి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేదంటారా అని వెళ్ళనిచ్చారు. కానీ ఇలా జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నిన్న ఈరోజు 2 రోజులు మిమ్మల్ని వదిలి పక్కన నా పని నేను చూసుకుంటూ ఉన్నందుకే ఇలా జరిగింది. ఇక పైన ఎప్పుడు కూడా ఇలా జరగదు అని అనుకుంటూనే జస్ట్ 10 నిమిషాల్లో హిరణ్య ఇంటి ముందు కార్ ఆపాడు. అంత స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు విక్రమార్క. అలా కార్ ఆపాడో లేదో, రన్నింగ్ రేస్ పెడితే ఫస్ట్ రావాలి అన్నట్లుగా విక్రమార్క చాలా స్పీడ్గా స్టెప్స్ అన్నీ ఎక్కుతూ పెంట్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరకైతే వచ్చాడు. అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉండటం కూడా తనకి క్లియర్గా తెలుస్తూనే ఉంది. కానీ అప్పటి వరకు పరిగెత్తుకుంటూ వచ్చినవాడు సడన్గా ఆగిపోయాడు, స్పీడ్ బ్రేకర్ పడ్డట్లుగానే. ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి ఆ క్షణం తనకి ధైర్యం సరిపోలేదు. గుండె మరికాస్త వేగంగా లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టేసుకుంటూనే ఉంది. ఆ సౌండ్ క్లియర్గా బయటకే అతనికి వినిపిస్తూనే ఉంది. తనలో క్షణక్షణానికి భయం పెరుగుతుంటే ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని తెరిచాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి ఒక అడుగు ముందుకు వేయటానికి మనసులో ఎంత ధైర్యం చేసుకున్నాడో అతనికే తెలుసు. ఫస్ట్ టైం ఇలా ధైర్యం చేయటానికి కూడా భయపడుతున్నాడు. తను అనుకున్నట్లు ఏమీ జరగకూడదు అని అనుకుంటూ గుమ్మం ముందుకు వచ్చి నిలబడి కళ్ళు మూసుకొని మేడం అని గట్టిగా పిలిచాడు. కళ్ళు తెరిచి ఇంటి లోపలికి చూసే ధైర్యం ఆ క్షణంలో విక్రమార్క చెయ్యలేకపోయాడు. హాల్లోనే బాల్తోనే ఆడుకుంటున్న సూర్య బయట నుంచి ఎవరో ఒక వ్యక్తి గట్టిగా మేడం అని పిలుస్తూ ఉండటం, ఆ పిలుపు తన చెవులకు చేరటంతో ఫస్ట్ భయపడ్డాడు. ఆ తర్వాత తన ఎదురుగా కనిపిస్తుంది తన బాబాయి అని తెలిసి ఆనందంతో పరిగెత్తుకుంటూ విక్రమార్క దగ్గరకు వచ్చి బాబాయ్ బాబాయ్ అని పిలుస్తూ విక్రమార్క కాలని చుట్టుకున్నాడు. ఒక్క క్షణం విక్రమార్కకి ఏమీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న విక్రమార్క కళ్ళు తెరిచి చూడటంతోనే తన ఎదురుగా భార్గవ్ కనిపించాడు. మైండ్ అంతా కూడా బ్లాక్ అయినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాలేదు. తన కాళ్ళని చుట్టుకున్న భార్గవ్ స్పర్శ తనకు తెలుస్తూనే ఉంది. కానీ ఆ క్షణం తను భార్గవ్కి స్పందించలేకపోతున్నాడు. అది ఎందుకు అనేది తనకే తెలియటం లేదు. బొమ్మల అలా స్టాచ్యూలా నిలబడిపోయాడు. అలా 10 సెకండ్లకే విక్రమార్క తన గుండె బరువెక్కిపోతుంటే భయంగానే తన కాళ్ళని చుట్టుకున్న భార్గవ్ తల మీద చిన్నగా చేతిని వేశాడు. కరెక్ట్గా అప్పుడు నవ్వుతూ హిరణ్య విక్రమార్క కళ్ళ ముందుకు వచ్చి నిలబడింది.
అప్పటి వరకు హిరణ్యకు ఏదో జరిగిపోయింది. ఇక తను చేసిన తప్పు వల్లే హిరణ్య తనకి దూరమైపోతుంది అనే భయంతో అక్కడికి వచ్చినవాడు కాస్త ఇప్పుడు నవ్వుతూ తన కళ్ళ ముందు హిరణ్య కనిపించటంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుగా అనిపించింది. అప్పటి వరకు గుండె జెట్ స్పీడ్తో కొట్టుకుంటున్నది కాస్త అప్పుడు ఆమె తన కళ్ళ ముందు నవ్వుతూ ఉండటంతో తన గుండె వేగం నిదానంగా తగ్గుతూ నార్మల్గా కొట్టుకోవటం స్టార్ట్ అయ్యింది. హిరణ్యకి భార్గవ్ ఇద్దరికి ఏమీ కాలేదు అని ఆ క్షణం విక్రమార్కకు అర్థమై మనసులోనే ఆనందపడ్డాడు. ఆ మరుక్షణం కోపంగా హిరణ్య వైపు చూశాడు. అలా కానీ హిరణ్య విక్రమార్క చూపుని ఏమాత్రం పట్టించుకోకుండా సూర్య విక్రమార్క ఇద్దరి వైపు నవ్వుతూనే చూస్తూ ఉంది. సూర్య విక్రమార్క కాళ్ళని చుట్టుకున్నవాడు కాస్త తల పైకెత్తి బాబాయ్ బాబాయ్ అని ఆప్యాయంగా విక్రమార్కని పిలుస్తూనే ఉన్నాడు. విక్రమార్కకి భార్గవ్ అలా తనని బాబాయ్ అని పిలుస్తుంటే ఆనందం. కానీ ఎందుకో భార్గవ్కి తన ఫేస్ని చూపించలేకపోయాడు. ఆ పిలుపుకి రియాక్ట్ అయ్యి మనసులోనే భార్గవ్ని దగ్గరకు తీసుకొని ఫేస్ అంతా ముద్దులు పెట్టాలి అని అనిపిస్తున్నా కూడా అతి కష్టం మీద తన మనసులో ఉన్న కోరికని పైకి చూపించలేక తనని తాను కట్టడి చేసుకున్నాడు. అలా 2 నిమిషాల పాటు సూర్య బాబాయ్ బాబాయ్ అని ఆపకుండా పిలుస్తూనే ఉండటంతో అప్పుడు ఇక తప్పదు, ఫేస్ చేయాలి అనుకుంటూ కింద మోకాళ్ళ మీద కూర్చొని భార్గవ్ని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. ఆ క్షణం విక్రమార్కకు కూడా ఆనందం. భార్గవిని అలా దగ్గరకు తీసుకున్న మరుక్షణం విక్రమార్క మనసు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఆ ఆనందం కళ్ళ వెంట కన్నీరుగా బయటకు వచ్చింది. విక్రమార్క ఆనందం ఏంటి అనేది తన మాటల్లో కూడా వర్ణించలేని విధంగా ఉంది. తన బాబాయ్ తన కోసమే వచ్చాడు అని ఆనందంతో ఉన్న భార్గవ్కి కూడా కళ్ళ వెంట కన్నీరు వచ్చాయి. తన కోసం కనీసం తన బాబాయి అయినా వచ్చాడు అని. ఇంటి లోపలే ఉన్న హిరణ్య చేతులు కట్టుకుని నవ్వుతూ వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉంది. కరెక్ట్గా అప్పుడే విక్రమార్క హిరణ్య దగ్గరకే వచ్చి ఉంటాడు అని ఊహించిన చారి అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసంతో మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకొని, సార్ ఏం జరిగింది, ఇలా మీరు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు, మేడంకి ఏం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు. విక్రమార్క ఆన్సర్ చెప్పే స్థితిలో లేడు అని చారి నిదానంగా అర్థం చేసుకుని తన తలను ఎత్తి చూస్తే ఎదురుగా హిరణ్య నవ్వుతూ కనిపించింది. విక్రమార్కని హత్తుకొని భార్గవ్ కనిపించటంతో ఎవరికీ ఏమీ కాలేదు అని అర్థమైపోవటంతో, మేడం ఏమైంది, సార్ ఇలా పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు, మీకేమీ కాలేదు కదా, మీరు బాగానే ఉన్నారు కదా, బాబు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, అసలు ఏమైంది, సార్కి ఫోన్ చేసింది ఎవరు అని హిరణ్యను అడిగాడు చారి. మాకు ఏమీ కాలేదు చారి, కానీ మీ సార్ మాత్రం పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది మాత్రం మా ఇద్దరి కోసమే అని నవ్వుతూ చెప్పింది. మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చారా, అసలు ఏం జరిగింది మేడం, ఎందుకని మా సార్ అలా పరిగెత్తుకుంటూ వచ్చారు, ఫోన్ చేసింది మా సార్కి మీరేనా లేకపోతే వేరే ఎవరైనా ఫోన్ చేశారా అని అనుమానంగా అడిగాడు చారి. నువ్వు ఊహించింది కరెక్టే చారి, నేనే మీ సార్కి ఫోన్ చేసి మా మీద ఎవరో అటాక్ చేస్తున్నారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి విక్రమార్క గారు, మమ్మల్ని కాపాడండి అని ఫోన్ చేశాను. అందుకే ఆగ మేఘాల మీద 10 నిమిషాల్లోనే ఇదిగో ఇక్కడ మా ఇంటిలో పక్షిలా వాలిపోయారు అని నవ్వుతూ చెప్పింది. వాట్, మీరు ఏం మాట్లాడుతున్నారు మేడం అని చారి ఆశ్చర్యంగా అడిగాడు. అక్కడ జరుగుతున్నది అతనికి క్లారిటీగా అర్థం కాక. విక్రమార్కకు మాత్రం హిరణ్య మీద చాలా కోపం పెరిగిపోయింది. ఆమె చేసిన పిచ్చి పని వల్ల ఆ 10 నిమిషాలు తను ఎంత భయపడ్డాడు, వాళ్లకు ఏదైనా అయిపోయింది ఏమో, ఏం జరిగిందో అని ఎంత టెన్షన్ పడ్డాడు అనేది తనకే తెలుసు. హిరణ్య కోసమే తను ముందు వెనక ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చాడు. తను ఉన్న కోపంలో తన చేతుల్లో ఇప్పుడు భార్గవ్ కానీ లేకపోతే ఖచ్చితంగా హిరణ్య పీక పట్టుకొని పైకి వేలాడదీసేవాడు. కానీ తన చేతిలో భార్గవ్ ఉండటంతో హిరణ్య బ్రతికిపోయింది.
చారి అడిగిన క్వశ్చన్కి హిరణ్య క్లారిటీగా సమాధానం అతడికి అర్థమయ్యే విధంగా చెప్పకుండానే, వాటర్ తాగుతావా చారి? పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, అలసిపోయావు అని అడిగింది. మేడం, ఇప్పుడు వాటర్ తాగే సిచ్యువేషనా? తర్వాతైనా వాటర్ తాగొచ్చు. అసలు ఏం జరిగింది అనేది నాకు ఏమీ అర్థం కావటం లేదు మీరు చెప్పేది. ఒకసారి క్లియర్గా చెప్పండి. మీ మీదే అటాక్ చేయటం ఏంటి? మీరు బాగానే ఉన్నారు కదా అని అడిగాడు చారి. హిరణ్య నవ్వుతూ, అది ఏం లేదులే చారి. మీ సార్ అంటూ విక్రమార్క వైపు ఒక కన్నుతో మాత్రమే చూస్తూ, అదే మీ సార్ నా దగ్గరకు వస్తున్నాడు. కానీ తన కొడుకు, అదే చిన్నప్పటి నుంచి దగ్గరకు తీసుకొని ఆయన చేతులతో పెంచిన భార్గవ్ కళ్ళ ముందుకు రావటానికి మాత్రం మీ సార్ ఆలోచిస్తున్నారు కదా. అందుకే వీళ్ళిద్దరూ ఎదురుపడి ఒకరి కళ్ళ ముందు ఒకరు నిలబడాలి అని ఈ విధంగా నేను ప్లాన్ చేశాను. ఇలా అయితే ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఒక్క క్షణం కూడా భార్గవ్ ఇక్కడ ఉన్నాడు, అతడికి ఎదురు పడకూడదు అని ఆలోచించాడు కదా. అందుకే ఇలా ప్లాన్ చేశాను. అప్పుడు వీళ్ళిద్దరూ ఎదురుపడే విధంగా చెయ్యాలి అని అనుకున్నాను. అందుకే మా మీద అటాక్ జరుగుతుంది అని మీ సార్కి ఫోన్ చేశాను. మీ సార్ అది నిజమని నమ్మి వచ్చారు. ఆ వెనక నువ్వు కూడా వచ్చావు. అంతే జరిగింది. అంతకు మించి ఏమీ లేదు అని సింపుల్గా చెప్పింది హిరణ్య. మేడం, మీరు చేసిన పని మాత్రం కరెక్ట్ కాదు మేడం. ఇలా ఎలా ఫోన్ చేసి భయపెడతారు మేడం అని అదురుతున్న గుండె మీద చేతిని పెట్టుకొని అన్నాడు చారి. నేను చేసింది తప్పే అని నాకు తెలుసు చారి. కానీ మీ సార్ తన కొడుకుకి ఎదురుగా రాకుండా ఆలోచిస్తూ వెనకడుగు వేయటం నాకు నచ్చలేదు. అందుకే ఇలా ఫోన్ చేసి రప్పించాను. అయినా మీ సార్ భయపడవలసిన అవసరం లేదు. నేను నైట్ బాబుకి మీ సార్ గురించి మొత్తం వివరంగా చెప్పాను. బాబు కూడా అన్నీ అర్థం చేసుకోగలడు. కాకపోతే చెప్పే విధానంలో చెప్పాలి అంతే అని మూతి తిప్పుకుంటూ చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య. అప్పటి వరకు హిరణ్య మీద కోపంగా ఉన్న విక్రమార్క హిరణ్య చెప్పిన మాటలకి ఫస్ట్ ఆమె మీద పట్టరాని కోపం వచ్చినా ఆ తర్వాత తనని భార్గవ్ని ఇద్దరిని కలపటానికి ఆమె ఇలా ప్లాన్ చేసింది అని అర్థం చేసుకున్నాడు. అంతకు మించి భార్గవ్కి కూడా తన మీద కోపం లేదు, ప్రేమే ఉంది. ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది భార్గవ్ అర్థం చేసుకున్నాడు అని తెలిసి ఆనందం. సార్ అంటూ చారి విక్రమార్క భుజం మీద చేతిని వేయటంతో ఐఎమ్ ఓకే అని విక్రమార్క చిన్నగా చెప్పాడు. హిరణ్య నవ్వుతూ వాటర్ గ్లాస్ తీసుకొని వచ్చి చారి చేతుల్లో పెట్టి, చారి ఫస్ట్ ఈ వాటర్ తాగు, ఏం జరిగిందో ఏంటో అని పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, ఆయాసం తగ్గిపోద్ది ఈ వాటర్ తాగితే అని చెప్పి చారీకి వాటర్ గ్లాస్ ఇచ్చి విక్రమార్క వైపు చూస్తూనే మూతి తిప్పుకుంటూ మరలా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య. సిచ్యువేషన్ అంతా నార్మల్గా ఉంది అని అర్థమైన చారి హిరణ్య బిహేవియర్ తనకి కొంచెం వియర్డ్గా అనిపించటంతో, అయినా ఇప్పుడు మనకెందుకు, ఇది వాళ్ళిద్దరు చూసుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో మనం ఉండటం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకొని ఆ వాటర్ గ్లాస్ తీసుకొని కొంచెం పక్కకు వెళ్ళిపోయాడు వాటర్ తాగుతూ చారి. సూర్య, బాబాయ్ అంటూ విక్రమార్క చెంప మీద 2 చేతులు పెట్టి మరీ పిలిచాడు. విక్రమార్క ఆనందంతో వస్తున్న కన్నీళ్ళని కూడా తుడుచుకోవటం మరిచిపోయి, భార్గవ్ 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 అంటూ భార్గవ్ ఫేస్ని తన 2 చేతుల్లోనికి తీసుకొని ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతున్నాడు ఆపకుండా. సుమారు 3 సంవత్సరాల తర్వాత భార్గవ్ని తన కళ్ళ ముందు తన చేతుల్లో చూస్తున్నాడు విక్రమార్క. ఆ ఇంటిలో భార్గవ్ అంటే విక్రమార్కకి ఉన్న ప్రేమ గురించి అందరికీ తెలుసు. అటువంటిది భార్గవ్ దూరమైన తర్వాత విక్రమార్క రియాక్షన్ ఎవరూ చూడలేదు. అలా 2 నిమిషాలు భార్గవ్కి ముద్దులు పెట్టి ఆ తర్వాత గట్టిగా హత్తుకొని 1 నిమిషం ఉండి అప్పుడు దూరం జరిగి, ఈ బాబాయ్ మీద నీకు కోపంగా ఉందారా అని బాధగా అడిగాడు. లేదు బాబాయ్, లేదు, నాకు ఎవ్వరి మీద కోపం లేదు అని తనకు వచ్చి రాని మాటలతో చెప్పాడు. ఫస్ట్ విక్రమార్కకి భార్గవ్ చెప్పింది అర్థం కాలేదు. అంతే చూస్తూ ఉండటంతో సైగలు చేస్తూ, నాకు నీ మీద కోపం లేదు, ఇంకా ప్రేమ చాలా ఉంది అని చేతులు చాపి చూపించటంతో నవ్వుతూ భార్గవ్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాడు. డోర్కి అంతే ఆనుకొని చేతులు కట్టుకొని నిలబడి వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉన్న హిరణ్య వాళ్ళిద్దరూ అంత ప్రేమగా ఉండటంతో ఆమెకే తెలియకుండా ఒక్క క్షణం జలసీ ఫీల్ అయ్యింది. ఆ జలసీ
సూర్య తనని కాదు అని విక్రమార్క దగ్గర ఉన్నందుక భార్గవ్ ప్రేమ తనకి ఒక్కదానికే అనుకుంది. కానీ ఇప్పుడు విక్రమార్క మీద కూడా భార్గవ్ తన మీద చూపించినట్లే అంతే ప్రేమ చూపిస్తుంటే తనకు దూరం అవుతాడు ఏమో అన్న భయం కూడా మనసులో కలిగింది. కానీ పెదవుల మీద ఉన్న నవ్వు మాత్రం చెరగనివ్వలేదు హిరణ్య. ఒక చిన్న ధైర్యం, ఏది జరిగినా సరే భార్గవ్ తనని వదిలిపెట్టు వెళ్ళడు అని తన మనసు తనకి చెప్తున్నా కూడా ఒక మూల భయం మాత్రం ఉండిపోయింది. నన్ను క్షమించు నాన్న, నువ్వు బ్రతికే ఉన్నావు అని నాకు తెలియదు, అందుకే నేను నీ దగ్గరకు రాలేకపోయాను, నన్ను క్షమించవా అని రెండు చెవులు పట్టుకొని భార్గవని అడిగాడు విక్రమార్క. భార్గవ్ విక్రమార్క రెండు చేతులని చెవుల దగ్గర నుంచి తీస్తూ ఆ చేతులు రెండు ఒక్కటిగా పెట్టి అరచేతి మీద ముద్దు పెట్టాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను ఇలా క్షమించి బాబాయ్ అని పిలుస్తావు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా అంటూ మరొకసారి బాబుని దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించాడు విక్రమార్క. తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడే ఇలానే గుమ్మం బయటే కిందే కూర్చొని ఉంటారా, లేకపోతే లోపలికి వచ్చేది ఏమైనా ఉంటుందా అని సాగదీస్తూ అన్నది హిరణ్య. అమ్మా అంటూ బాబు హిరణ్య దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకొని థ్యాంక్ యూ అని అన్నాడు. హిరణ్య సూర్యని దగ్గరకు తీసుకుని కొడుకు అమ్మకి థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదురా, అమ్మ ఏది చేసినా కూడా కొడుకు మీద ప్రేమతోనే చేస్తుంది, కొడుకు కళ్ళల్లో సంతోషం చూడటం కోసమే చేస్తుంది అని విక్రమార్క వైపు చూస్తూనే సూర్యకి చెప్పింది హిరణ్య. విక్రమార్కకి తనలో కలుగుతున్న ఎమోషన్స్ని బయటకు ఎలా చూపించాలో కూడా ఆ క్షణం అర్థం కాలేదు. అన్ని ఎమోషన్స్ కలగలిసి కళ్ళల్లో కనిపించే విధంగా హిరణ్య వైపే చూస్తూ ఉన్నాడు. హిరణ్య నవ్వుతూ మీ బాబాయిని ఇంటి లోపలికి తీసుకొనిరా, బయటే ఉన్నాడు, ఏంటో ఏదో పనిష్మెంట్ తీసుకున్నట్లే అని చెప్పి హిరణ్య కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది. బాబాయ్ లోపలికి రా అంటూ సూర్య విక్రమార్క దగ్గరకు వచ్చి అతని చేతిని పట్టుకొని మరీ పిలిచాడు. అప్పటికి కూడా ఇంకా మోకాళ్ళ మీద కిందే కూర్చొని ఉన్న విక్రమార్క నవ్వుతూ పైకి లేచి భార్గవ్ని ఎత్తుకొని ఇంటి లోపలికి అప్పుడు అడుగుపెట్టాడు. ఆ సిచ్యువేషన్లో విక్రమార్క ఎమోషన్స్ ఏంటి అనేది దాదాపుగా అర్థం చేసుకున్న చారి ఇంటి లోపలికి భార్గవ్ని ఎత్తుకొని అడుగు పెడుతున్న విక్రమార్కని చూసి మనసులో చాలా అంటే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఏమి జరిగినా ఎలా జరిగినా ఈ ముగ్గురు విడిపోకుండా అలానే కలిసి ఉంటే చాలా బాగుంటుంది ఒక్క ఫ్యామిలీలా. కానీ అలా జరుగుతుందా, అది అయ్యే పనేనా అన్నది అతనిలో సందేహం. వాళ్ళ ముగ్గురు ఒకరికి ఒకరు ఏమవుతారు అంటే చెప్పలేం, కానీ ముగ్గురు ఒకటిగా ఒక ఫ్యామిలీగా ఉండాలి అని చారి కోరుకున్నాడు.